హాయ్ గాయస్, ఎలా ఉన్నారు గాయస్? ఇవాళ వీడియోలో నేను మీకు ఎర్నింగ్ యాప్ ట్యూటోరియల్లో పార్ట్ 5 చెప్పబోతున్నా అండ్ లాగిన్ స్క్రీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఈ లాగిన్ స్క్రీన్ అనేది కొద్దిగా నేనే డిజైనింగ్ చేసా. అండ్ డిజైనింగ్ ఎందుకని నేను వీడియో కూడా చేయలేదు. ఓకేనా? డిజైనింగ్ అనేది అందరికీ వచ్చు. ఓకే, ఈ బ్లాగ్స్ చెప్పబోతా. అండ్ బ్లాగ్స్ చెప్పబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో గుడ్ అని కామెంట్ చేసి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఓకే, ఇప్పుడు డిజైనర్లోకి వెళ్తే ఇక్కడ మనకు నేను టెక్స్ట్ బాక్స్ అనేది ఇక్కడ నెంబర్, ఇది వచ్చేసి నెంబర్ టెక్స్ట్ బాక్స్ అండ్ ఇది పాస్వర్డ్. ఓకేనా? అండ్ ఇక్కడ లాగిన్ అని బటన్ పెట్టాను. అండ్ ఇక్కడ కింద వచ్చేసి డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ అని పెట్టి రిజిస్టర్ అని పెట్టాను. ఓకేనా? ఇది లేబుల్ అండ్ ఇది వచ్చేసి మనకు బటన్. ఓకేనా? సో ఇంటర్ఫేస్ ఇది డిజైనింగ్ అనేది. సో ఇప్పుడు డైరెక్ట్గా బ్లాక్స్లోకి వెళ్దాం. బ్లాక్స్లోకి వెళ్ళేసి ఇక్కడ లాగిన్. ఓకే కొద్ది కిందకి వెళ్తే ఇక్కడ బటన్ 1 ఇచ్చాం కదా, ఇది లాగిన్ అనమాట, లాగిన్ బటన్. ఓకే, దీన్ని ఇలా పెట్టేసి ఇంక మనకు ఫైర్ బేస్ కావాలి ఒకటి. ఓకేనా? ఇక్కడ స్టోరేజ్లోకి వెళ్దాం. స్టోరేజ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫైర్ బేస్ అనేదాన్ని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. సో ఇక్కడ యూఆర్ఎల్ టోకెన్ ఇటు ఫిల్ చేసేయండి. ఓకే, ఇక్కడ మనీ బోస్ అని ఉంది. ఇక్కడ మనం లాస్ట్ వీడియోలో ఏమి ఇచ్చాం, సైనప్ స్క్రీన్లో రిజిస్టర్ అనే స్టోరేజ్లోకి వెళ్ళేసి సైనప్ అని ఇచ్చాం. ఓకే, ఇక్కడ కూడా సైనప్ అని ఇచ్చాం. యాజ్ ఇట్ ఈస్ అలానే ఇవ్వాలి. సో సైనప్ అని ఇచ్చేసాం. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసి ఇది నెంబరు టెక్స్ట్ బాక్స్ 1 వచ్చేసి నెంబర్ టెక్స్ట్ బాక్స్ అండ్ ఇది పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్. ఓకే, సేమ్ ఇక్కడ మనకు మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి. ఇంకా బ్లాక్స్లోకి వెళ్ళేసి బటన్ 1 క్లిక్ చేయగానే మనకు కంట్రోల్ తీసుకోవాలి. కంట్రోల్ తీసుకుని ఇలా పెట్టి అండ్ లాజిక్లోకి వెళ్ళేసి ఒక అన్ తీసుకోండి. అండ్ అలాగే ఇది ఈక్వల్ టు తీసుకోండి. ఇప్పుడు 2 కావాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ బాక్స్ 1లోకి వెళ్ళేసి టెక్స్ట్ అనేది దాన్ని తీసుకోండి. ఓకే, ఇక్కడ హైట్ అనేది తీసి టెక్స్ట్ ఉండాలన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళేసి ఎంటీ. సో సేమ్ అంతే, ఇది కూడా పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ అనేది కూడా. సో హైట్ అనేది తీసి టెక్స్ట్ పెట్టేసి అండ్ అలాగే ఎంటీ. సో ఇలా పెట్టేసాం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను ఇది ఎందుకు పెట్టానంటే టెక్స్ట్ బాక్స్ అనేది ఎంటీగా ఇచ్చారంటే మనకు ఒక చిన్న ఎర్రర్ అనేది రావాలి. అందుకే ఇక్కడ ఎంటీ టెక్స్ట్ బాక్స్ అనేది పెట్టా. ఎంటీ ఇది పాస్వర్డ్ నెంబర్ టెక్స్ట్ బాక్స్ ఈక్వల్ టు ఎంటీ అండ్ పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ ఈక్వల్ టు ఎంటీ. ఓకే, ఎంటీగా ఉన్నప్పుడు ఎంటీగా ఉండి మళ్ళీ బటన్ క్లిక్ చేసినారంటే ఒక ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా డిజైనర్కి వెళ్ళేసి ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళేసి నోటిఫైర్. ఇప్పుడు మనకు నోటిఫైర్ రావాలి కాబట్టి ఇక్కడ నోటిఫైర్ తీసుకొచ్చి కొద్దిగా ఇక్కడ నోటీస్ అని చూసారా, దీన్ని తీసుకొచ్చి ఇలా పెట్టండి. సేమ్ ఇక్కడ మనకు నోటీస్ అనేది ఇవ్వాలి. సో ఇలా పెట్టేసి ఇక్కడ ట్రూ అనేది తీసి ఫాల్స్ పెట్టండి. ఇక్కడ 2 అని ఉంది. ఓకే, ఈ 2 అని ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ మనకు వచ్చేసి 1 వచ్చేసి ఇలా టిక్ మార్క్ వస్తుంది, ఈ 2 అనేది వచ్చేసి క్యాన్సిల్ మార్క్ వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఓకే ప్లీజ్ ఎంటర్ యువర్ డీటెయిల్స్ అనుకుంటాం.
డీటెయిల్స్. ఓకే, డీటెయిల్స్ అని ఇచ్చేసాం. అండ్ ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఇక్కడ ఇఫ్ దెన్ అని చూసారా, ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్. ఓకే, ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ క్లిక్ చేసి ఏల్స్ అనేదాన్ని పెట్టాను ఇలా. సో ఏల్స్ అనేది పెట్టేసాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు ఫైర్ బేస్ వెళ్ళేసి ఓకే కొద్ది కిందకి వెళ్ళామంటే ఇక్కడ మనకు గెట్ వాల్యూ అని ఉంటుంది. ఓకే, ఈ గెట్ వాల్యూ అనేదని ఇలా పెట్టండి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఓకే స్క్రీన్ జూమ్ పెట్టిస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అనేది ఇది వాల్యుయేషన్, ఇది వచ్చేసి మనం కరెక్ట్గా నెంబర్ ఎంటర్ చేసి కరెక్ట్గా పెట్టిన తర్వాత ఇది వాల్యుయేషన్ అనేది తీసుకుంటుంది. గెట్ వాల్యూ అనేది ఫైర్ బేస్లోకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు ట్యాగ్ ఏది ఇచ్చాము అప్పుడే మనము ఓకే వెయిట్ ట్యాగ్ వచ్చేసి నెంబర్. ఓకే, ఇక్కడ చూపిస్తా చూడండి. సైన్ అప్ స్క్రీన్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏది పెట్టాం రిజిస్టర్ అనే దాంట్లో ట్యాగ్ వచ్చేసి నెంబర్, టెక్స్ట్ నెంబరు అండ్ పాస్వర్డ్ వచ్చేసి వాల్యూ. ఓకే, అండ్ సేమ్ ఇలానే ఇక్కడ కూడా ఇవ్వాలి ట్యాగు పాస్వర్డ్. ఓకే, ఇక్కడ ట్యాగ్ వచ్చేసి నెంబర్ టెక్స్ట్ బాక్స్ అనేది ఇచ్చేసాం. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే మనము ఇంకా కొన్ని బ్లాక్స్ చేయాలి. గెట్ వాల్యూ అనేది వెళ్తుంది. తర్వాత ఉన్నదా లేదా చెక్ చేయడానికి అక్కడ మనకు ఫైర్ బేస్లో కొద్ది పైకి వెళ్ళామంటే మనకు ఇక్కడ గెట్ వాల్యూ అని ఉంటుంది. ఓకే, దీన్ని తీసుకొచ్చి ఇలా పెట్టండి. ఇప్పుడు వచ్చేసి కంట్రోల్లోకి వెళ్ళేసి ఇఫ్ దెన్ తీసుకోండి. ఓకే, ఇఫ్ దెన్ తీసుకొని సేమ్ దీన్ని కాపీ చేసుకోండి. సో దీన్ని కాపీ చేసుకోండి. ఈ ఎంటీ అనేది తీసేసేయండి. ఎంటీ అనేది తీసేసి ఈ పాస్వర్డు అండ్ ఇవి రెండు ఇలా పెట్టేసి ఇప్పుడు ట్యాగ్ అనేది వచ్చేసి ఇలా ఇవ్వండి. గెట్ ట్యాగ్ ఈక్వల్ టు టెక్స్ట్ బాక్స్ 1. టెక్స్ట్ బాక్స్ 1 అంటే నెంబర్ అనమాట. వాల్యూ ఈక్వల్ టు పాస్వర్డ్. ఓకే, పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్. ఇవి రెండు కరెక్ట్గా మ్యాచ్ అయినప్పుడు మనకు సో ఓకే బ్రైట్నెస్ అని పెంచుతా. రెండు కరెక్ట్గా మ్యాచ్ అయినప్పుడు మనకేం రావాలంటే ఇంకో స్క్రీన్లోకి ఓపెన్ అవ్వాలన్నమాట. ఓకే, స్క్రీన్ నేమ్ ఇలా పెట్టేసి టెక్స్ట్లోకి వెళ్ళేసి హోమ్ HOME హోమ్. ఓకే, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు ఏంటంటే అది ఇక్కడ వచ్చేసి నేను ఈ వాల్యుయేషన్ అనేది ఇక్కడ దెన్ అనే దాంట్లో నోటిఫైర్ పెట్టా అండ్ ఇక్కడ దెన్ అనే దాంట్లో హోమ్ స్క్రీన్ పెట్టా. ఇది ఎందుకు పెట్టానంటే దీని వాల్యుయేషన్ అనేది ఎంటీ ఉంది కాబట్టి ఇక్కడ నోటిఫైర్ పెట్టా. ఎంటీగా ఉన్నప్పుడు నోటిఫైర్ అనేది రావాలి. ఓకే, ఇక్కడ మనకు ట్యాగ్ వాల్యుయేషన్ అనేది కరెక్ట్గా వచ్చిందంటే హోమ్ స్క్రీన్లోకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఎల్స్ అనేది తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ నోటిఫైర్ కాపీ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఓకే ఇలా ఇచ్చేసాం. డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్. ఓకే, ఇక్కడ మనకు ట్యాగ్ వాల్యుయేషన్ అనేది లేదనుకోండి, ఫైర్ బేస్లో స్టోర్ కాలేదంటే ఇక్కడ మనకు ఈ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకేనా? ఓకే, ఈ వీడియో అనేది ఇంతవరకు వచ్చింది.
అండ్ ఇక మనకు ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట, లాగిన్ స్క్రీను అండ్ సైన్అప్ స్క్రీను. ఓకే, ఇక ఇంకో మీద వచ్చే వీడియోస్ అంతా మనకు హోమ్ స్క్రీను అండ్ టాస్క్ స్క్రీను వీటి గురించి చెప్తా. అండ్ లాస్ట్లో ఇది స్క్రీన్ 1 ఉంది చూసారా, స్క్రీన్ 1లో కొన్ని బ్లాక్స్ చేయాలి, ఆ బ్లాక్స్ గురించి చెప్తా. ఓకేనా. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ లాగిన్ స్క్రీన్లో ఇంకోటి ఇవ్వాలి మనము. ఓకే, మళ్ళీ స్టోరేజ్లోకి వెళ్ళేసి DB ఇవ్వాలి, ఇది ఇంపార్టెంట్. సో స్టోర్ వాల్యూ అనేది తీసుకోండి. స్టోర్ వాల్యూ అనేది తీసుకొని ఇక్కడ ట్యాగ్ వచ్చేసి ఇక్కడ నెంబర్ అని ఇవ్వండి, 10 అని ఇవ్వండి చాలు. ఓకే, అండ్ ఇది వచ్చేసి వాల్యుయేషన్ వచ్చేసి నెంబర్ ఇవ్వండి. ఓకే, ఇది మనకు ఇప్పుడు కాకపోయినా కానీ తర్వాత టాస్క్ స్క్రీన్ 1 క్రియేట్ చేసేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.